మోషే సమక్షములో ఎమ్మావు మార్గములో యేసుని శిక్షణలో ఎర్ర సముద్రములో మోషే సమక్షములో సైన్యమై నీవు సాగు సేవకే నీదు సమరం సాక్షిగా నీవు సాగు సత్యమై నీవు సమయం సరినారు సరిలేరు సంతోష సేవలో క్రైస్తవ జనమారండి జై జైలు పాడగరండి జగతికి జ్యోతులు కండి బలి పూజల పాల్గొనరండి శ్రమల యాత్రలో యేసుని ధైర్యముతో సియోను యాత్రలో దావీదు స్థైర్యముతో శ్రమల యాత్రలో యేసుని ధైర్యముతో సియోను యాత్రలో దావీదు స్థైర్యముతో సమ్మతం నీదు తీరు సత్యతే నీకు పేరు స్వరముగా నీవు మారు సంగమై నీవు చేరు సరినారు సరిలేరు సంతోష సేవలో క్రైస్తవ జనమారండి జై జైలు పాడగరండి జగతికి జ్యోతులు కండి బలి పూజలు పాల్గొనరండి క్రైస్తవ జనమారండి జై జైలు పాడగరండి జగతికి జ్యోతులు కండి బలి పూజలు పాల్గొనరండి నిరీక్షణే నినైజం నిర్భయమే నినాదం నిరాశలే నితేజం నిదానమే నిదానం యాజకులారా యవ్వనులారా యాత్రికులారా యేసుని చేరా క్రైస్తవ జనమారండి జై జైలు పాడగరండి జగతికి జ్యోతులు కండి బలి పూజలు పాల్గొనరండి క్రైస్తవ జనమారండి జై జైలు పాడగరండి జగతికి జ్యోతులు కండి బలి పూజలు పాల్గొనరండి క్రైస్తవ జనమారండి జై జైలు పాడగరండి జగతికి జ్యోతులు కండి బలి పూజలు పాల్గొనరండి నిరీక్షణే నినైజం నిర్భయమే నినాదం నిరాశలే నితేజం నిదానమే విధానం యాజకులారా యవ్వనులారా యాత్రికులారా యేసుని చేరా క్రైస్తవ జనమారండి జై జైలు పాడగరండి జగతికి జ్యోతులు కండి బలి పూజలు పాల్గొనరండి ఎమ్మావు మార్గములో యేసుని శిక్షణలో ఎర్ర సముద్రములో మోషే సమక్షములో ఎమ్మావు మార్గములో యేసుని శిక్షణలో ఎర్ర సముద్రములో మోషే సమక్షములో సైన్యమై నీవు సాగు సేవకే నీదు సమరం సాక్షిగా నీవు సాగు సత్యమై నీవు సమయం సరినారు సరిలేరు సంతోష
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, నేడు ఆదివారం విశ్వ కథోలిక తిరుసభ క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతుంది. కథోలిక తిరుసభలో వారం వారం వేదాంతాన్ని కొనియాడే గొప్ప పండుగలు, దాని గురించి ధ్యానించి ప్రార్థించి ఆధ్యాత్మికంగా బలపడి మన జీవితాలు ఆ సూత్రాలలో, ఆ వేదాలలో, ఆ డాక్ట్రిన్, దానిలో మనం నెలకొని ముందుకు వెళ్ళాలని తల్లి తిరుసభ మనల్ని ప్రోత్సహిస్తుంది. లోతైన సత్యాలు మనకు నేర్పిస్తోంది. ఈరోజు మన జీవితము పరమార్థము యేసుక్రీస్తు శరీర రక్తాలు. ద సోర్స్ అండ్ ద సమిట్ ఆఫ్ లైఫ్ అన్నారు వేదాంత పండితులు. మన జీవితానికి మూలము, జీవితానికి ఆధారము, మన బలము, మన శక్తి, మన యుక్తి దివ్య బలి పూజ. పూజలో ఉన్నటువంటి పరమార్థం, పూజలో ఉన్నటువంటి గొప్పదనం, పూజలో ఉన్నటువంటి లోతైన మర్మాలు తెలుసుకుంటే పూజ పట్ల, దీని పట్ల ప్రేమ భావం పెరుగుద్ది. పూజలో పాల్గొవాలనే ఆసక్తి మనకు వస్తుంది. దీనిలో మనం స్వీకరించేటువంటి గొప్ప లోతైన సత్యం. అగస్టిన్ భక్తుడు ఒకమంటాడు, బీ వాట్ యు ఆర్, బీ వాట్ యు ఆర్, బట్ బికమ్ వాట్ యు రిసీవ్. బీ వాట్ యు ఆర్, బట్ బికమ్ వాట్ యు రిసీవ్. దివ్యబలి పూజలో వాక్యాన్ని ఆలకిస్తున్నాం. ఆ వాక్య రూపుడైన దేవుడు శరీర రక్తాలను మనకిస్తున్నాడే. నువ్వు వాక్యాన్ని విని యేసుక్రీస్తు శరీర రక్తాలను మీలోనికి స్వీకరిస్తున్నావు. యు షుడ్ బికమ్ లైక్ హిమ్. ఏదైతే తింటున్నావో, ఏదైతే స్వీకరిస్తున్నావో దానిలోనికి, దాని సారూప్యములోనికి మారాలి. సో బీ వాట్ యు ఆర్, బట్ బికమ్ వాట్ యు రిసీవ్ ఇన్ ద మ్యాస్. ఇది ఆయన నేర్పించేటువంటి సత్యం. ఈరోజు ఈ సత్యాన్ని తల్లి తిరుసభ మనకు నేర్పిస్తోంది. రెండు చేతులు జోడించి దివ్యబలి పూజలో చదివినటువంటి ప్రతి మనవిని, ప్రతి కోరికను దేవుని పాద సన్నిధిలోని తీసుకొని వద్దాం. ప్రాముఖ్యంగా ఈరోజు ఉదయం 7 గంటలకి మన పూర్వ మేత్రాణులు మల్లవరపు ప్రకాష్ దేవుని పిలుపుకి లోబడి పరమపదించారు. ఆయన మరణించినటువంటిది మనకు బాధాకరమే, కానీ మరణము అన్నది ద్వారము అని, జీవితము మారుచున్నదే కానీ ముగింపు కాదని వేదాంత సత్యం నేర్పిస్తుంది. ఆ బిషప్ గారు 10 సంవత్సరాల పాటు మన మేత్రాసనాన్ని నడిపించారు. ఆయన ఈజ్ ఎ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ బిషప్ అంటారు. ఆయనకి భేషజాలు ఉండవు, గొప్పలు చెప్పుకోవటం ఉండవు. నేను బిషప్ను కనుక రెడ్ కార్పెట్ నాకు వెయ్యాలని ఉండదు. వెరీ సింపుల్ బిషప్, అర్థం చేసుకునే బిషప్, అర్థం చేసుకుని బ్యాలెన్స్ చేయాలని నడిపించే బిషప్. ఒక మంచి బిషప్ 10 సంవత్సరాలు మనం పాలించారు. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈరోజు ఉదయం 7 గంటలకి పరమపదించారు. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండి ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించాలని. ఆయన ఏమైనా పాపాలు, ఇంకా అల్ప స్వల్ప పాపాలు మిగిలుంటే యేసయ్య తన దివ్య రక్తమును చిలకరించి ఈ దివ్య బలి పూజ యొక్క శక్తి, బలాన్ని ఆ ఆత్మకు అనుగ్రహించి పరలోక సౌభాగ్యాన్ని అనుగ్రహించాలని మనసారా దేవుని అర్థించి ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు
ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడుటకు మన పాపములను మన తప్పిదములను మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. పశ్చాత్తాపపడి చెప్పుకుందాం. ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాప ప్రాయశ్చిత్తాన్ని చేసుకుందాం. క్షమించమని మనసారా ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితిరి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలినవారా, మాకు దయచూపండి. ఆమేన్. అదే విధముగాను నేలటూరు ఆగ్నేయశమ్మ జయరాజు 1000 రూపాయలు, చిట్టు మాధవి, ధరణి, శశిధర్మ 500, వెలగలేటి శ్రీనివాస్, వసంతి, సస్వంత్ మాధురి 500, అద్దంకి లక్ష్మి 200, అవూరి జోసఫ్ మేరీ ఫ్యామిలీ 400 రూపాయలు, దోమ ప్రసాద్ శాంతమ్మ 200, పాడిబండ్ల జోసుబాబు సుధారాణి 500, అన్నపూర్ణమ్మ టీచరు సెంటర్ తాడేపల్లి నుంచి 500 రూపాయలు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు, 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రభు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయము నేర్పుటకు, మీ హృదయములను పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనమును ఉపయోగించుకొనెను. ఆయన మీకు అణుకువ నేర్పును. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనం అనుగ్రహించెను. ఇట్టి భోజనము మీరు గాని మీ పితరులు గాని ఏనాడు ఆరగించి ఎరుగరు. నరుడు కేవలం భోజనము వలనే జీవింపచాలడనయు, ప్రభు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియజేయుటయే ఆయన అట్లా చేసెను. మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకొనిన పిదప మీ పశువుల గొర్రెల మందలు, వెండి బంగారములు, సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విరవీగి మిమ్ము ఐగుప్తి దాస్య గృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు. ఆయన మిమ్ము సుదీర్ఘమును భయంకరమైన విషసర్పములతోనూ త్రేళ్లతోనూ కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చెను. నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిలల నుండి నీళ్లు వెలువరించెను. మీ పూర్వులు కని విని ఎరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభు మీకు వినయమును నేర్పును, మిమ్ము పరీక్షించెను. అతడింతగా శ్రమపడినది చివరికి మీ మేలు చేయుటకే. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము పవిత్ర వచనములు 16 మరియు 17వ వచనము. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము పవిత్ర వచనములు 16 మరియు 17వ వచనం. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెని విరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకొనుట లేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కుమంది అయినను మనము అందరమును ఒకే శరీరము. ఎలా అయినా మనము అందరమును ఆ ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసు రాజా హల్లెలూయా, క్రీస్తు రాజా హల్లెలూయా, యేసు రాజా హల్లెలూయా, క్రీస్తు రాజా హల్లెలూయా, 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 హల్లెలూయా. పెదవులు తెరచి గలమెత్తి పాడెదను ఈ ఘన కీర్తిని, పదములు కలిపి కరమెత్తి పొగడెదను నీ ఘన కార్యము. పెదవులు తెరచి గలమెత్తి పాడెదను నీ ఘన కీర్తిని, పదములు కలిపి కరమెత్తి పొగడెదను నీ ఘన కార్యము. మహామహుడవు నీవే, అత్యధికుడవు నీవే, మహాకార్యములు నీవే, అద్భుత కరుడవు నీవే. మహామహుడవు నీవే, అత్యధికుడవు నీవే, మహాకార్యములు నీవే, అద్భుత కరుడవు నీవే. యేసు రాజా హల్లెలూయా, క్రీస్తు రాజా హల్లెలూయా, యేసు రాజా హల్లెలూయా, క్రీస్తు రాజా హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పరమ సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వాక్యము నుండి. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతట యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము.
నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ దైవజనులారా, ఈ చిన్న దేవాలయం ఒక పెద్ద ప్రార్థనా క్షేత్రంగా మారునుగాక. ఇక్కడికి వచ్చినటువంటి యువతి యువకులు యేసు ప్రభుకు సాక్షులుగా మారుదురుగాక. ఆమేన్. ఇక్కడ చేరిన మనందరం కూడా చల్లగా ప్రశాంతంగా కొంచెం కూల్గా ఉందుగాక. ఆమేన్. వచ్చే సంవత్సరం ఈ సమయం కల్లా మన ప్రొవిన్షియల్ ఫాదర్ జయరాజ్ గారు ఇక్కడ ఏసీ పెడతారు అని ఆశిస్తున్నాను. చప్పట్లు కొట్టమాకండి, ఊరికే అన్నాలండి. లాము జయరాజ్ ఫాదర్ వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ రోజున ఇక్కడ వచ్చి ఇంకా 2 గంటలు ప్రసంగం చెప్పాలి. అలా ప్రసంగం చెప్పాలంటే ఎంత వేడి ఉండకూడదు. ఫాదర్ గారికి ఇక్కడ ఏసీ పెట్టాలి. పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ లాము జయరాజ్, రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ జయరాజ్, ఫాదర్ జీవన్. ప్రియ సంఘస్థులారా, వాస్తవానికి ఈ ప్రసంగం నేను చెప్పకూడదు, నేను సిద్ధపడలేదు. అందుకే నన్ను చెప్పమన్నారు. 5 లేకపోతే 7 నిమిషాలు అవజేయమన్నారు. పెద్ద ప్రసంగికులు ఉన్నారు, వారి ముందు చెప్పటం నేను కొంచెం భయంగా ఫీల్ అవుతున్నాను. అర్థమైందా? కానీ మిమ్మల్ని చూస్తే ఆ భయం పోయింది. ఎందుకంటే మీలో చాలామంది ఎక్కువ ఎవరున్నారు? తలితాకుమీ సభ్యులు ఉన్నారు. కాబట్టి తలితాకుమీ సభ్యుల ముందు నేనేం భయపడను. 3 మాటలు మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే వాక్ విత్ జీసస్, చెప్పండి. Walk with Jesus. రెండోది టాక్ విత్ జీసస్. Talk with Jesus. మూడోది ఈట్ విత్ జీసస్. Eat with Jesus. అందరికీ ఆకలిగా ఉంది కదా? త్వరలోనే మంచి భోజనం మీకు పూజ అవగానే ఇవ్వబడుతుంది. కాబట్టి ఇంకొంచెం ఆకలి పెంచుకోండి, ఎక్కువ తినొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జరుపుకునేటువంటి పండుగ సాధారణమైన పండుగ కాదు. క్రీస్తు ప్రభు శరీర రక్తాలను గొప్ప మహోత్సవంగా జరుపుకుంటున్నాం. వాస్తవానికి ఇది పవిత్ర గురువారం రోజున జరుపుకోవాలి. కానీ ఆ రోజు తర్వాత రోజు గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్, ఆ సమయంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేక ఈరోజు ప్రత్యేకంగా శ్రీ సభ ఒక మహోత్సవాన్ని జరుపుకోమని మనకి ఈ అవకాశాన్ని ఇస్తుంది. చరిత్రను గమనించినట్లయితే బెల్జియం దేశంలో లూవెన్ అనేటువంటి ఊరిలో దాని పక్కన లియేజ్ అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ మొదలైంది ఇది. ఆ రోజుల్లో అక్కడ పెద్ద విపత్తు వచ్చింది. చాలామంది అనారోగ్యంతో లేకపోతే బాధలు ఇంకా వేరే రకాలుగా చనిపోతున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువు ఈ యేసు ప్రభు దివ్య శరీర రక్తాలతో ముఖ్యంగా దివ్య సప్రసాదాన్ని ఊరేగిస్తూ ఆ ఊరంతటిని కూడా ఆశీర్వదించారు. అప్పుడు అక్కడ విపత్తు ఆగిపోయింది. తర్వాత జనాలందరూ కూడా ఆరోగ్యవంతులయ్యారు. కాబట్టి అందరూ గొప్పగా ఈ పండుగ జరుపుకున్నారు. కాబట్టి దివ్య సప్రసాద దేవునికి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతిరోజు దివ్య పూజ జరిగే సమయంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అద్భుతాన్ని మీరు నమ్ముతున్నారా? అప్పము ఏ విధంగా మారుతుంది? క్రీస్తు శరీరంగా మారుతుంది. తర్వాత ద్రాక్షరసం థామస్ అక్వైనస్ గారు ఏమంటారంటే ట్రాన్సబ్స్టాన్షియేషన్ అంటారు. అంటే చూస్తాక అవి అలాగే ఉంటాయి, కానీ అవి యేసు ప్రభు శరీరంగా రక్తంగా మారుతున్నాయి. మీరు నమ్ముతున్నారా? నమ్మాలి. అర్థమైందా? కొన్ని విషయాలు మనకి అర్థం కావు. పోయిన ఆదివారం మనం ఏ పండుగ చేసుకున్నాం? యేసు ప్రభు త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవం జరుపుకున్నాం, అవునా? పితా పుత్ర పవిత్ర ఆత్మ గురించి. ఆ విషయం మీకు అర్థమవుతుందా? అర్థమవుదు. ఈ విషయం మీకు అర్థమవుతుందా? అర్థమవుదు. సరే, ఒక జోక్ చెప్తాను, మీకు అర్థమవుద్ది. ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుంటూ చాలా ఫాస్ట్గా ఎక్కడికి వచ్చేసాడు? రోడ్డు మీదకి వచ్చేసాడు. అర్థమైందా? అదే సమయంలో హైవే మీద నుంచి వస్తుంది ఒక పెద్ద లారీ. చిన్నపిల్లవాడు ఫాస్ట్గా సైకిల్ తొక్కుంటున్నాడు, లారీ ఏమో చాలా ఫాస్ట్గా వచ్చి ఇద్దరు ఒక చోటకి ఇలా వచ్చేసారు. ఏమైంది అక్కడ?
యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. అనుకున్నా యాక్సిడెంట్ అవ్వలా, ఇద్దరు సడన్ బ్రేక్ వేశారు. అర్థమైందా? లారీ డ్రైవర్ తిడుతూ ఆ చిన్నపిల్లవాడిని ఏం చెప్పాడంటే, సైకిల్ అంత లేవు నువ్వు, సైకిల్ దొక్కుతున్నావా అని తిట్టాడనమాట. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు కొంచెం తెలివిగా ఆయన అంక చూసి, లారీ అంక లేవు నువ్వు, లారీ నడుపుతున్నావా అని అడిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని విషయాలు మనకు అర్థం కావు, ఆధ్యాత్మిక విషయాలు అస్సలు అర్థం కావు, అయినా కానీ మనం నమ్మాలి, తప్పదు. ఎందుకు నమ్మాలి అని చెప్తున్నానంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తే, అక్కడ 2వ భాగం చదవండి అమ్మా, మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఇట్టి భోజనమును మీరు కానీ మీ పితరులు కానీ ఎప్పుడు కూడా ఆరగించలేదు, కేవలము భోజనము వలనే జీవింపజాలడని ప్రభు సెలవిచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కేవలం భోజనం వలన జీవించమండి. దేని వలన జీవిస్తాం? దేవుని యొక్క వాక్కు వలన. దేవుని వాక్కుకి అంత శక్తి ఉంది. ఆదిలోనే వెలుగు కలుగును గాక అంటే ఏం జరిగింది? వెలుగు కలిగింది. అర్థమైందా? అలాగే తలితాకుమి యేసు ప్రభు ఆ బాలికను లేపి చేయి పట్టుకుని పైకి లేపారు. ఓ బాలిక లెమ్ము అన్నారు. అప్పుడు చనిపోయిన ఆ బాలిక ఏం చేసింది? లేచింది, సజీవంగా లేచింది. అంటే దేవుని యొక్క మాటకు అంత గొప్ప శక్తి ఉన్నదండి. అదే మాట గురువు కూడా పలుకుతారు. ఏమని పలుకుతారు? ఇది నా శరీరము, ఇది నా రక్తము అనగానే ఏమవుతుంది? అక్కడ గొప్ప అద్భుతం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మీరు నమ్మాలి. ప్రపంచవ్యాప్తంగా కథోలికులు అందరూ నమ్ముతూ ఉన్నారు. ఇదే క్రైస్తవులను, ముఖ్యంగా కథోలికులకు జీవాన్ని ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక ఆహారము. ఇది ఇహలోకపరమైన ఆహారం కాదండి, పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారము. కాబట్టి ఈ పరలోకపు ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఆ పరలోకపు ఆహారాన్ని మనం స్వీకరిస్తే ఏం జరుగుతుందంటే, లూకా శుభవార్త 24వ అధ్యాయం 32వ వాక్యము ఏమవుతుందంటే, మన హృదయాలు ఏమవుతాయి? ప్రజ్వరిల్లుతాయి. లూకా 24:32. మనతో మాట్లాడుచుండగా మనకు వివరించినప్పుడు మన హృదయాలు ప్రజ్వలిల్లలేదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, మన హృదయాలు ప్రజ్వరిల్లలేదా? ఎమ్మావు మార్గంలో శిష్యులతో యేసు ప్రభు వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఏం చేస్తారు? ఆయన వాక్ చేస్తున్నారు. ఎవరితో వాక్ చేస్తున్నారు? శిష్యులతో వాక్ చేస్తున్నారు. అర్థమైందా? మీరు దేవునితో నడుస్తున్నారా, లేకపోతే సైతానుతో నడుస్తున్నారా? చిన్నపిల్లలు తల్లిదండ్రులు చేయి పట్టుకుని నడుస్తూ ఉంటారు. యువతి యువకులు వాళ్ళ ఫ్రెండ్స్తో నడుస్తుంటారు. అలాగే పెళ్లి సమయంలో భార్యాభర్తలు ఏం చేస్తారు? అడుగులు వేస్తారు. 7 అడుగులు వేస్తారు. అర్థమైందా? ప్రియ సహోదరి సహోదరులారా, మానవులతో వేసే అడుగులు కాదండి, దేవునితో వేసే అడుగులు చాలా 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 ఇంపార్టెంట్. యంగ్ పీపుల్, రిమెంబర్, యు మస్ట్ వాక్ విత్ జీసస్. ఓకే. రెండోది టాక్ విత్ జీసస్. చెప్పండి, టాక్ విత్ జీసస్. అక్కడ శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? లేఖనాల గురించి, బైబిల్ గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థమైందా? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఇథియోపియా ఉద్యోగి ఒక ఆయన, ఫిలిప్, వాళ్ళిద్దరి సంభాషణ. ఆయన బైబిల్ చదువుతూ ఉంటే ఫిలిప్ ఆయన అడుగుతారు, నీవు చదువుతున్న విషయాలు నీకు అర్థమవుతున్నాయా అని అడుగుతారు. అప్పుడు ఆ ఇథియోపియా ఉద్యోగి ఏమని చెప్తాడంటే, ఎవరైనా వివరించని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకోగలను. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య పరిచర్య చాలా 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 ఇంపార్టెంట్. అర్థమైందా? దేవుని వాక్యం మనం చదువుకోవాలి, కానీ కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అప్పుడు ఎవరన్నా మనకు వివరించాలి. అదే ప్రసంగంలో జరిగేది వివరణ, వాక్య వివరణ. ఇది ఇంపార్టెంటే. సో ఫస్ట్ వాక్ విత్ జీసస్, రెండోది టాక్ విత్ జీసస్. కానీ వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటి? ఈటింగ్ విత్ జీసస్ ఆర్ ఈట్ జీసస్.
దేవునితో లేకపోతే దేవుడిచ్చేటువంటి భోజనం, పితరులకు మన్నానిచ్చారు, కానీ సాక్షాత్తు క్రీస్తు ప్రభువే తన శరీరాన్ని రక్తాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి తరచూ మనం ఏం చేయాలి? దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి. అదే మనకి బలం, అదే మనకి అండ, అదే మనల్ని నడిపించేటువంటి దివ్యాహారం. ప్రియ సహోదరి సహోదరులరా, యేసు ప్రభుని స్వీకరిస్తే ఆయన మనలాగా మారతారా, లేకపోతే మనం ఆయనలాగా మారతామా? మనం ఆయనలాగా మారాలన్నమాట. వియత్నా వార్లో, యుద్ధంలో ఇద్దరు సైనికులు, వారు మంచి స్నేహితులు అన్నమాట. ఒక ఆయన గాయపడి చాలా రక్తాన్ని పోగొట్టుకుంటాడు. అప్పుడు ఇంకొక ఆయనకేమిస్తాడు? రక్తాన్ని ఇస్తాడు. ఒక ఆయన ఏమో చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారంట, ఇంకొక ఆయన ఏమో చాలా స్లోగా ఉంటారు. ఆ స్లోగా ఉన్నటువంటి ఆయనకి, నిదానంగా ఉన్నటువంటి ఆయనకి బ్లడ్ ఎవరిచ్చారు? చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఎనర్జీగా ఉన్న ఆయన ఇచ్చాడు. ఆ బ్లడ్ తీసుకున్న తర్వాత అంట ఈయనమేడు చాలా యాక్టివ్గా అయ్యాడు అనమాట. అర్థమైందా? రక్త మార్పిడి అంటారు. కొన్నిసార్లు మనకు రక్తం అవసరమైనప్పుడు రక్తాన్ని ఇస్తారు. కొన్నిసార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు, రక్త మార్పిడి చేస్తారు. ఈరోజు మీకు రక్త మార్పిడి జరగబోతుంది, మీ ఆలోచన మార్పిడి జరగబోతుంది, మీ యొక్క జీవిత మార్పిడే జరగబోతుంది. ఎందుకంటే ఈ మహోత్సవం అంత గొప్పది. ప్రియ సహోదరి సహోదరరా, ఒక మాట తలితాకు మీ విద్యార్థులకు, మీరు ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒక మహా గొప్ప కార్యంలో, ఆధ్యాత్మిక కార్యంలో పాల్గొనటానికి. పునీత జాన్ మరియు వియాని గారు ఏం చెప్తారంటే, మీకు ఈ దివ్యబలి పూజ ద్వారా వచ్చేటువంటి సంతోషం తెలీదు. ఒకవేళ దాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ సంతోషాన్ని పట్టలేక మన గుండె పగిలి చచ్చిపోతామంట. He says, you do not know the joy of this holy mass. Once you know it, you will die of that joy అంటారు. అదేనా? అంత గొప్ప ప్రాముఖ్యమైనటువంటి దివ్యబలి పూజలో మీరు పాల్గొంటున్నారు, గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఒకటి జరగబోతుంది ఏంటంటే, మీ జీవితాల్లో మార్పు జరగబోతుంది. మేమందరిని ఎందుకు ఇక్కడికి ఆహ్వానించామంటే, ఇక్కడ ఒక జ్ఞాన యుద్ధం ప్రకటిస్తున్నాం, ఇక్కడ ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని ప్రకటిస్తున్నాం, ఇక్కడ ఒక విద్యా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ మూడు ఏంటవి? జ్ఞాన యుద్ధం, ఆధ్యాత్మిక విప్లవం, విద్యా ఉద్యమం. ఈ మూడిట్లో కూడా గెలుపు ఎవరిది? మీదే. అర్థమైందా? మీరు గెలవాలి, మీరు ప్రయోజకులు కావాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి, పెద్ద ఉద్యోగాలు సంపాదించాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ తలితాకు మీ ద్వారా మీకు కొంచెం ప్రోత్సాహం ఇవ్వడానికి ఇక్కడికి పిలుచుకొచ్చాము. ఈరోజు వచ్చినటువంటి మీరందరూ కూడా బాగుండాలని ప్రార్థన చేద్దాం. అలాగే పునీత కార్లో అకూటిస్ గారు ఎన్నో అద్భుతాలను, దివ్య ప్రసాదం సంబంధించిన ఎన్నో అద్భుతాలను క్రోడీకరించి ఒక వెబ్సైట్లో పెట్టారు. యువతి యువకులు మీరు కూడా దివ్య ప్రసాదం సంబంధించినటువంటి అద్భుతాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి, ఎక్కడో చోట, భారతదేశంలో కానీ వేరు వేరు చోట కానీ. మీరు అవి తెలుసుకోవాలి, తెలుసుకుని వాటిని వేరే వాళ్ళకి చెప్పాలి. ఈ విధంగా యు మస్ట్ బికమ్ అంబాసిడర్స్ ఆఫ్ యూక్రిస్ట్, యు మస్ట్ బికమ్ మిషనరీస్ ఆఫ్ యూక్రిస్ట్. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, ఓన్లీ వెన్ యూ వాక్ విత్ జీసస్, టాక్ విత్ జీసస్ అండ్ eat with Jesus. అందరూ లేచి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపులు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానములు విశ్వసించున్నాను. నిత్య జీవములు విశ్వసించున్నాను. ఆమేన్.
10 అంతలు నీకిచ్చేదా 30 60 నూరంతలిచ్చేసేదా మోషే తల్లిలా నైలు నదిలో అర్పిస్తును సమూయేలు తల్లిలా ఆలయములో అర్పిస్తును సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వరా మేమర్పించు అప్పము నీ ఉదారత్వమే సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వరా మేమర్పించు అప్పము నీ ఉదారత్వమే భూఫలము మా శ్రమ ఫలము మాకు జీవాహారం భూఫలము మా శ్రమ ఫలము మాకు జీవాహారం ద్రాక్షారసములో అప్ప భాగముగా నీలో సమమయ్యేదా ద్రాక్షారసములో అప్ప భాగముగా నీలో సమమయ్యేదా 10 అంతలు నీకిచ్చేదా 30 60 నూరంతలిచ్చేసేదా 10 అంతలు నీకిచ్చేదా 30 60 నూరంతలిచ్చేసేదా మోషే తల్లిలా నైలు నదిలో అర్పిస్తును సమూయేలు తల్లిలా ఆలయములో అర్పిస్తును సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ఆమెన్. ఓ మా ప్రభువా, ఈ మహోత్సవములో అప్పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలు సూచించు అంతమ సమైక్యతను నీ శ్రీసభ కరుణతో దయచేయుము. మా ప్రభువు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభువు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కళంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకుని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించున్నట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందును స్థిరపరుచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి
ఒకే ప్రేమ బంధముతో ఐక్యపరచుచున్నావు. ఎంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్నారాధించుచు నీకొక నూతన స్తుతి గీతమును ఆలపించుచున్నవి. మేమును దూతల దళములతో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమున భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున దయచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున సి మైనర్ బి ప్లస్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనని భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరణమంచు వరకు వేచియుందుము. నీవు మరణమంచు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునుగా చేసినందులకు స్వామి నీకు వందనములు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మందరినీ ఐక్యపరచ ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు మరణించినటువంటి పూర్వపీఠాధిపతులు ప్రకాష్ తండ్రి గారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియామాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత బెనడిక్టు సిల్వెస్టర్ గారితోనూ, పునీత స్కొలాస్టికా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
భక్తితో నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నారు. భూమి మీద ఉన్నాము, ఆయన పాద సన్నిధిలో ఉన్నాము. ఆయన పాదాలు పట్టుకుని మన కొరకై, మనలను ప్రార్థించమన్న వారి కొరకై ఈరోజు ఈ ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఫాదర్స్ నిమిత్తమై ఇక్కడ జరిగే పరిచర్యను దేవుడు అపారముగా ఆశీర్వదించాలని, తలితాకు మీ తరపున వచ్చిన బిడ్డలను దేవుడు దీవించి వారికి సత్యమార్గము సన్మార్గాన్ని నేర్పించి వారికి దేవుడు దాచి ఉంచిన బంగారు ప్రణాళికలోనికి వెళ్ళాలని, కుటుంబాలను దేవుడు దీవించి సంతాన వరము కొరకై ప్రార్థించే వారికి గర్భాలను విప్పే దేవుడు, శిశువులను ఉంచే దేవుడు అద్భుత కార్యం జరిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోవాలని, ఏ ఉద్దేశాలతో దేవుని పాద సన్నిధికి వచ్చారో ఆ ఉద్దేశాలను దేవుడు ఆలకించి అనుగ్రహించాలని అందరం చేతులు పైకెత్తి సమర్పణ చేసుకొని ఏకకంఠముతో, ఏక మనసుతో, ఏకాత్మతో కలిసి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురికాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్.
జీవాహారం 3000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం 5000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం 3000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం 10,000 మందికి శక్తినిచ్చు ప్రేమాహారం 1,000 మందికి ముక్తినిచ్చు ఆత్మాహారం తరచుగా రండి తనివి తీరగ పొందండి తరతరములు రండి తారతమ్యము లేదండి తరచుగా రండి తనివి తీరగ పొందండి తరతరములు రండి తారతమ్యము లేదండి 5,000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం 3,000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం కానా విందులోని సమృద్ధిని పొందండి కడరా విందులోని సంతృప్తిని పొందండి కానా విందులోని సమృద్ధిని పొందండి కడరా విందులోని సంతృప్తిని పొందండి కరుణామయుని కాంతి పొందగలరు కరుణామయుని కాంతి పొందగలరు కారుణ్యమూర్తిని శాంతి పొందగలరు తరచుగా రండి తనివి తీరగ పొందండి తరతరములు రండి తారతమ్యము లేదండి తరచుగా రండి తనివి తీరగ పొందండి తరతరములు రండి తారతమ్యము లేదండి 5,000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం 3,000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం ఆత్మీయ విందులోని అభివృద్ధిని పొందండి అమరుని విందులోని అదృష్టము పొందండి ఆత్మీయ విందులోని అభివృద్ధిని పొందండి అమరుని విందులోని అదృష్టము పొందండి ఉన్నత విజయుని శాంతి పొందగలరు ఉన్నత విజయుని శాంతి పొందగలరు ఉదయకాల సూర్యుని కాంతి పొందగలరు తరచుగా రండి తనివి తీరగ పొందండి తరతరములు రండి తారతమ్యము లేదండి తరచుగా రండి తనివి తీరగ పొందండి తరతరములు రండి తారతమ్యము లేదండి 5,000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం 3,000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం 5,000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం 3,000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం 10,000 మందికి శక్తినిచ్చు ప్రేమాహారం 1,000 మందికి ముక్తినిచ్చు ఆత్మాహారం తరచుగా రండి తనివి తీరగ పొందండి తరతరములు రండి తారతమ్యము లేదండి తరచుగా రండి తనివి తీరగ పొందండి
ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థులమైతిమి. నీ రాజ్యములో చేరి నిత్య ఆనందమును పొందు అర్హతను కూడా మాకు ప్రసాదించమని నిన్ను బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసుక్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 నేను కూడా నా తరపున దేవదేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆదివారం ఈరోజు ఇక్కడ ప్రార్థన కోసం నన్ను ఆహ్వానించిన మన విచారణ గురువులు వారు, ఈ సెంటర్ నడిపిస్తున్న డైరెక్టర్ ఫాదర్ జీవన్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను వస్తానో రానో అనే మాట చెప్పారు, కానీ ఎక్కడ ఉన్నా అవకాశం ఉన్నప్పుడు దేవుని పని నిమిత్తం, వాక్యం అందించే నిమిత్తం, ముఖ్యంగా యువతీ యువకులకు 4 మాటలు చెప్పి వాళ్ళని సన్మార్గంలో నడిపించే నిమిత్తం నా హృదయం ఎప్పుడు కూడా దహిస్తూనే ఉంటుంది. దానికోసం ఎప్పుడు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కనుక స్వామికి ఈ ఆరాధనలో మీతో పాటు కలిసి ఆరాధించడానికి, పూజాబలిలో కలిసి దేవుని స్తుతించడానికి నాకు దొరికిన మరొక అవకాశం బట్టి దేవునికి మరి పిలిచిన మన విచారణ గురువులు జీవన్ ఫాదర్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సంస్థ అధినేత, ప్రొవిన్షియల్ సుపీరియర్గా బాధ్యతలు స్వీకరించి మంచి మాటలతో మనందరినీ ప్రోత్సహించిన ఫాదర్ జయరాజ్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. సో అసిస్టెంట్ ఫాదర్, మరి ముఖ్యంగా ఫాదర్ బాస్కో స్వామి యువత డైరెక్టర్గా, నేను యువత డైరెక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర ఆయన ఉంటూ అనేక విషయాలు నేర్చుకొని ఇప్పుడు యువత డైరెక్టర్గా, లేకపోతే తలితాకుమి దానిలో ముందుకు వెళుతున్నటువంటి స్వామికి నేను శుభాభినందనలు, వందనలు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.